అందరికీ విస్తొచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది. మూసి పక్క పొంటుండే పబ్లిక్ అంతా పైలముల్లో మళ్ళా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చెరువులు ఫుల్గా నిండితే నీళ్ళన్నీ కిందికి ఇడుస్తుర్రట. సరే జరంత జాగ్రత్తగా ఉండుర్రి. అదట్లా పెడితే ఇయాల్టి స్మార్ట్ వార్తలల్లా ముందుగా ఏం చేద్దాం, మన తాన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అసొంటి పెద్ద లీడర్లు ఎవరైనా సరే కడక్ కడక్ కద్దరు బట్టలు వేసుకొని అద్దాలెక్కించిన హై ఎండ్ మోడల్ ఏసీ కార్లలో తిరుగుతుంటారు. కానీ అసొంటి పెద్ద పెద్ద లీడర్లంతా ఆర్డినరీ ప్రయాణికులు లెక్క ఆటోలలో ఎక్కి తిరిగితే ఎట్లా పడతారు ఏమో మాకెట్లా తెలుసు, మాకంత ఊహాశక్తి లేదు అంటారా? ఊహించుకునే అక్కరేం లేదు. కానీ ఇగో ఎట్లుంటారో చూపిస్తాం పారిగా. ఆంధ్రాలో అధికార కూటమి పార్టీ లీడర్లంతా జనాలను మస్తు కన్ఫ్యూజన్లో పెట్టిరు కదా. నిన్నైతే ఎవరు లీడర్లో ఎవరు ఆటో వాళ్ళలో తెలియకుండానైంది. ఎంపీలు ఎమ్మెల్యేల గెటప్లు ఆటో డ్రైవింగ్ లో పర్ఫార్మెన్స్లు చేయబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులే కాదు, ఏకంగా ఏపీ సీఎం బాబు సారు డిప్యూటీ సీఎం పవన్ సారు కూడా ఆటోలోనే ప్రయాణం కట్టిరు నిన్న గిట్లా. టాప్ టు బాటం అన్నట్టు ఏపీ అధికార కూటమి పార్టీ లీడర్లంతా ఆటోలే ఎక్కిర్రు. కాకి బుషట్లు దొడుక్కొని ఆటో వాళ్ళలో ఇర్రు. మొన్న 15 ఆగస్టు సంది ఏపీలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాల పథకం పెట్టిరు కదా ఆడోళ్లకు. ఇక ఆ పథకం మా పొట్ట కొడుతుంది సార్లు అని ఆటో వాళ్ళంతా ఆందోళనలు ధర్నాలకు దిగిండ్రు. సరే అట్లయితే మీకు కూడా ఓ పథకం పెడతామని ఆటో డ్రైవర్ల సేవలో అనే కొత్త పథకం స్టార్ట్ చేసిరు నిన్న. ఆటోలో కూర్చున్నంతసేపు రోజు లెక్క ఖద్దరు బట్టలనే కానొచ్చిరు. కానీ విజయవాడ సింగ్ నగర్ స్టేడియంలో పెట్టిన సభలో సీఎం బాబు సారు పవన్ సారు లోకేష్ సారు బీజేపీ అధ్యక్షుడు రామ్ మాధవ్ సార్లంతా ఆటో వాళ్ళ లెక్క కాకి అంగీలు దొడిగి మెగా చెక్ అందించిర్రు అసలు ఆటో వాళ్ళకు. ఆటో డ్రైవర్ల సేవలో మెగా చెక్ ను లబ్ధిదారులకు అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మీ అందరికి అవసరం ఒక యాప్ తయారు చేస్తాం, మీకు నేరుగా బుకింగ్లు వచ్చేట్టుగా చేస్తాం. 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. మొత్తం 2,90,000 మీన్నే ఆటో వాళ్ళలు క్యాబ్ డ్రైవర్లు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లను ఎంపిక చేసి ఏడాదికి 15,000 చొప్పున అకౌంట్లు వేస్తారట ఒక్కొక్కరికి. మొదటి మలక 436 కోట్ల రూపాయలు వేసిరట. అదేమో కానీ వీళ్ళ గెటప్పులు చూసి ఎవరు లీడర్లో ఎవరు అసలు ఆటో వాళ్ళలో గుర్తు పట్ట రాకుండా కన్ఫ్యూజ్ అయ్యారట ఏపీ జనాలు నిన్న. నేను ఆటో వాడిని అందరికన్నా మంచివాడిని, మనసున్న మంచివాడిని. పిల్లి మెడల గంట గట్టి పంపితే ఎలుకలు దొరుకుతాయా? పోలీస్ వ్యాన్ కు సైరన్ లేసుకొని తిరిగితే దొంగలు పట్టుబడతారా? సేమ్ గట్నే సర్కార్ హాస్టళ్ళు దవాఖాన్లలో తనిఖీలు చేసేందుకు పోయే లీడర్లు కూడా మేము వస్తున్నామహో అని ఊరంతా ఎరికేటట్టు ప్రచారం చేసిపోతే అక్కడి లోటుపాట్లు సమస్యలు ఏమన్నా తెలుస్తాయా? అందుకే ఎవ్వరు గుర్తు పట్టకుండా మారేషన్ల సర్కార్ దవాఖాన తనిఖీకి పోయేందుకు ఎమ్మెల్యే సారు. ఏపీ సత్యసాయి జిల్లా మడకశిరలున్న సర్కార్ దవాఖాన ఇది. యోగి నల్ల టీషర్టు నల్ల పాయింట్ వేసుకొని మూతికి మాస్క్ పెట్టుకొని నడుచుకుంటూ పోతున్నాయని చూసిర్రా? మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సారినా కానీ ఎమ్మెల్యేనన్న సంగతి ఎవ్వరు గుర్తుపట్టకుండా మార్నింగ్ వాకర్ లెక్క మూతికి మాస్కు నెత్తికి టోపీ పెట్టుకొని మారేషం కట్టి దవాఖాన హాలత్ ఎట్టుంది ట్రీట్మెంట్ ఎట్లా నడుస్తుందో అరుచుకుందామని వచ్చింది. ఇట్లా చక్కగా లోపలికి పోబోతుంటే ముంగట డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డు చూసి నమస్తే పెట్టిండు. మరి మారేషంలో ఎట్లా గుర్తుపట్టినాయా అంటే వెనకపాటి కెమెరా పట్టుకొని వస్తుంటే గుర్తుపట్టినట్టుండు సెక్యూరిటీ ఆయన. సార్ వచ్చిన ముచ్చట డ్యూటీలో ఉన్న స్టాఫ్ కు చెప్పగల లోపట అని చెప్పి నీ ఫోన్ ఇవ్వవయ్యా అని అడిగి తీసుకుండు.
ఇక వార్డ్రూమ్ ముంగట ఓ నర్సక్క కూర్చొని ఉంది చూడు, లోపలికి ఎవరొస్తున్నారు ఎవరు పోతున్నారని పట్టించుకోనంత బిజీగా ఉంది మొబైల్ ఫోన్లా. అక్కను డిస్టర్బ్ చేయకుండా చక్కగా లోపలికి వెళ్ళిపోయిండు. లోపల సంటి పిల్లకు సెలైన్ పెడుతున్న ఇంకో నర్సును చూసి ఓకే అనుకున్నాడు. ఆడికెళ్ళి చక్కగా వార్డులన్నీ తిరుక్కుంటా ట్రీట్మెంట్ ఎట్లుంది, డాక్టర్లు వస్తున్నారా, నైట్ డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా అని అందరినీ అరుచుకుండు. మరి ఇక తాగేటందుకు నీళ్ళు ఉన్నాయా లేవా అని చూస్తే ఖాళీ నీళ్ళ డబ్బా ఉపడ్డది. చెత్త డబ్బాలలో నిండిపోయిన చెత్త కూడా తీయలేదట. టిఫిన్ పెడుతున్నారా లేదా అని అడిగిండు. పెడుతున్నారు కానీ తాగే నీళ్లు లేవు సారు అని చెప్పిర్రు. ఇక అన్ని చూసుకున్నాక డాక్టర్లు డ్యూటీకి డుమ్మాలు కొట్టొద్దు, స్టాఫ్ ఎవరు సెల్ ఫోన్లలో బిజీగా ఉండొద్దు, పేషెంట్లను పట్టించుకోవాలి, తాగే నీళ్లు అందుబాటులో పెట్టాలని దావకాళ్ళ పెద్ద డాక్టర్కు గట్టిగా చెప్పి వచ్చిన స్కూటీ మీదే వెళ్ళిపోయిండు. టీ టైం విత్ ఎమ్మెల్యే పేరు మీద టోపీ మాస్క్ పెట్టుకొని స్కూటీ మీద సిటీ అంతా తిరుగుతుండు సారు. ఇక గిట్లుండాలి ఆకస్మిక తనిఖీలు అంటే. కానీ పిల్లి వచ్చే ఎలకా భద్రం అన్నట్టు తనిఖీలకు పోయే ముంగట కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయించుకొని పోతుంటారు కొందరు అధికారులు లీడర్లు. అయితే గట్ల చేస్తే అసలు గుట్టెట్లా బయటపడుతుంది, చేస్తే గీస్తే గీ ఎంఎస్ రాజు సార్ లెక్క చేయాలని మస్తు మెచ్చుకుంటున్నారట మడకశిర పబ్లిక్ అంతా. కానీ చిన్న డౌట్ ఏంటంటే సార్ ఇంకా కెమెరామెన్ పట్టుకొని పోకపోతే ఆ దావకాల నర్సులు డాక్టర్లు సెక్యూరిటీ గార్డుల రెస్పాన్సే గానీ పేషెంట్లు చెప్పే సమస్యలే గానీ ఎట్లుండేటియో కదా. నెక్స్ట్ టైం అట్లా ట్రై చేశారు జరా. సిటీలా ఒక తావుకెళ్ళి ఇంకో తానికి పోవాలంటే రోడ్ల మీద అయితేనేమో బస్సులు, బండ్లు, కార్లు, ఆటోలు, ట్రక్కులు, డీసీఎంల సొంటి సౌలత్ ఉంటుంది. ఇక దగ్గర పోయేది ఉంటే సైకిళ్ళ మీద అయినా పోవచ్చు. ట్రాఫిక్ తిప్పలు ఉండద్దు అనుకుంటే మెట్రో రైల్లో ఎంఎంటీఎస్లో ఎక్కి పోతుంటారు. ఇప్పటిదాకా గివ్వే అందుబాటులో ఉన్నాయి. ఇక రేపు రోప్ వేలు కూడా వస్తుండొచ్చుగా కాశీలు వచ్చినట్టు. ఎట్లుంది కాశీపట్నంలో చాలా అయిన రోప్ వే ఏం తక్కువ 4 కిలోమీటర్ల దూరం పరిచిరట లైన్ను. నడిమిట్ల ప్యాసింజర్లు ఎక్కేటందుకు దిగేటందుకు 5 స్టేషన్లట. కూర్చొని పోయేటందుకు 148 రోప్ కార్లు. మొన్నటి సందే ట్రయల్ రన్ షురూ చేసిరట యూపీ సర్కారోళ్ళు. రోప్ వేలంటే కొత్త ఏం కావు దేశంలో, కానీ ఇప్పటిదాకా ఉన్నాయని పర్యాటక ప్రాంతాలు, కొండలు, గుట్టలసుంటి ఏరియాలలోనే ఉన్నాయి. కానీ దేశంలోనే ఫస్ట్ టైం ఓ సిటీలో రోప్ వే స్టార్ట్ చేసుడైతే అది కూడా కాశీపట్నంలోనే. ఎక్కినామంటే కాశీ విశ్వనాథుని గుడి కాడ చక్కగా దిగొచ్చినట్ట. అదే కిందికెళ్ళి రోడ్డు మీదంగా పోతే అర్ధగంట 40 నిమిషాలు పట్టే తువ్వను 10 నిమిషాలలో ఏరుకోవచ్చు. మొత్తం 815 కోట్లు ఖర్చయిందట ఈ రోప్ వే కోసం. సరిగ్గా 2 ఏళ్ల కిందట మన మోడీ సారు వారణాసి పట్నంలో రోప్ వే పనులు షురూ చేసేటప్పుడు గిట్లా అన్నాడు. रोप वे का एक बहुत बड़ा नेटवर्क बनना शुरू हो चुका है. ये रोप वे ने खंबे, तार, अंदर बैठने के लिए कार इतना मात्र नहीं है. ये रोप वे तेज गति से आपको बाबा के पास ले जाएगा इतना नहीं है. इसके होने से, इस पे काम करने वाले लोगों से आप कल्पना नहीं कर सकते हैं. मेरे देश के 130 करोड़ देशवासियों के आशीर्वाद उन पर बरसने वाले. పని ఇప్పుడు పూర్తయింది. ఇక ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యేనాంటి రియల్ రన్ చాలు చేస్తారేమో. రోజుకు 1,00,000 మంది ఎక్కి తిరిగొచ్చినట్ట ఈ రోప్వేలా. టికెట్ల రేట్లు ఎంత పెడతారో కానీ పోతేవా కాశీపట్నాన్ని పైకెళ్ళి ఏరియల్ వ్యూలో చూసుకుంటా తిరగొచ్చు పోయేటోళ్ళంతా. అటు కాశీ విశ్వనాథుని దర్శనం, ఇటు రోప్వే ఎక్కి తిరిగిన సంబురం. 2 in 1 లెక్క మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. మరి ఎవరన్నా పోయేటోళ్ళు ఉంటే ఎక్కి తిరుగుర్రిగా. పొద్దంతా రెక్కలు ముక్కలేటట్టు కష్టం చేయాలి, పొద్దుకంగానే సంపాదించిన సొమ్మంతా వైన్ సోల పాలు చేయాలి. అసలు ఈ మందు అనేది మన ఇంట్లో నిమ్మకాయ షర్బత్ తయారు చేసుకున్నట్టు మనమే సొంతంగా తయారు చేసుకొస్తే ఎంత బాగుండు. తాగినంత తాగొచ్చు, తయారు చేసింది అమ్ముకోవచ్చు అని చాలా మంది మందు బాబులు ఫీల్ అవుతుంటారు కావచ్చు. సరిగ్గా అసోంటి ఐడియానే వచ్చినట్టున్నది అన్నమయ్య జిల్లా పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ మందు తయారీ కుటీర పరిశ్రమ కేంద్రం నడిపిస్తున్న వాళ్ళు కూడా. సొంతంగా తయారు చేసుడే కాదు, బెల్ట్ షాపులకు, వైన్స్లకు సప్లై చేసే స్థాయికి ఎదిగిర్రట. ఆహా, ఎంత మక్కరగాలున్నారో చూడుర్రి. సొంతంగా లిక్కర్ తయారీ కేంద్రాన్నే తెరిచిరుగి అన్నమయ్య జిల్లా ములకల చెరువు కాడ. అనంతపురం హైవే పక్క పొంటి మూతవడ్డ డాబా హోటల్ను కిరాయికి తీసుకొని నకిలీ మందు తయారీ కేంద్రాన్ని తెరిచి
అసలుకు నకిలీకి తేడా లేకుండా పక్కా ఫార్ములాతోటి లిక్కర్ కంపెనీలలో కెమిస్టులు తయారు చేసినట్టే చేస్తురట. అయితే ఇక్కడ తయారైన మందును బెల్ట్ షాపులకే కాదు ఏకంగా వైన్ షాపులకే సప్లై చేస్తురట. లోకల్ పబ్లిక్ అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకి చెప్తే ఆబ్కారీ పోలీసు వాళ్ళు సివిల్ పోలీసు వాళ్ళంతా కూడి దాడి చేసి దొరకబట్టిరు. ఇట్లా మొత్తం 9 మంది పట్టుబడితే ఒరిస్సా వాళ్ళు 4, విజయవాడ వాళ్ళు 3 ఉన్నారు. ఓ సైకిల్ పార్టీ లోకల్ లీడర్ కూడా ఉండట ఇంట్లో. ఇక చూడురే ఈ మిషన్లు మందు సీసాలు ఎంత పక్కాకున్నాయో. అబ్బా ఏం సెటప్ చేసిర్రా అయ్యా. మొత్తం ₹1 సరుకట. యూట్యూబ్లో చూసి ఆడోళ్ళు వంటలు చేసినంత అలకగా సీనియర్ మోస్ట్ మందు బాబులు తాగి చూసినా గుర్తుపట్టలేనంత పక్కాగా తయారు చేస్తున్నారట. మరి వీళ్ళు మందు ఎట్లా తయారు చేస్తున్నారట సార్? ఇంతకు గొడౌన్ లాగుందో దాంట్లోనే అంత మిషనరీ అంతా పెట్టుకున్నారు. డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్స్. ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత ఈ స్పిరిట్ ను కలిపి అదే విధంగా క్యారామిల్ ఆ కలర్ వచ్చేదానికి లిక్కర్ కలర్, అదే విధంగా ఫ్లేవర్ అది బ్రాందీనా విస్కినా ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది. అయ్యో సారు ఇక చాలు సారు, అక్కడితో ఎప్పుడు ఆపేరు మీరు? కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు 3 ముక్కలలో చెప్పేది పోయి ఇంట్లోనే మందు తయారు చేయడం ఎలా అని నేర్పించేటట్టే ఉంది మీరు చెప్పేది చూస్తుంటే. లిక్కర్ ఫార్ములా మొత్తం మీరు లీక్ చేస్తే మందు బాబులు మీ మాటలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండ్లలోనే ఎగురంతో లిక్కర్ తయారు చేసుకునే ఛాన్స్ ఉంటుంది సారు. అసలు లేబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా కూడా మనకు ఇన్వెస్టిగేషన్లో అంతా బయటపడుతుంది. అట్లా చెప్తే సరిపే. ఎవరన్నా సార్ చెప్పిన ఫార్ములా ఇంటే మాత్రం ఇప్పుడే మర్చిపోర్రి. అనవసరంగా ప్రయోగాలు చేస్తే పానాల మీదకి వస్తుంది, కేసులు కూడా మీద పడతాయి. జరంత పైలం చూసిన రాని వల్ల ఎంత తెలివికి వస్తున్నారో కొందరు జనాలు. అయితే అటు సర్కారు గల్లె పెట్టకు ఇటు జనాల జేబులకు తూట్లు పెట్టే ఉపాయం కట్టిర్రు మంచిగా. కొత్తల్లుళ్ళకి మర్యాద అనగానే గోదారోళ్ళే గుర్తొస్తారు ఎవరికైనా. ఆయ్ సంక్రాంతి పండుగ వచ్చిందంటే గోదారోళ్ళ మర్యాదలు మామూలుగా ఉండవు. మరి 100 తీర్ల వంటకాలు ముందు పెట్టి పట్టి పట్టి పొట్టలు ఉబ్బేటట్టు తినబెడతారు అల్లుళ్ళకి. అయితే మర్యాదలు అంటే గోదారోళ్ళే కాదుల్లో మాకు కూడా వేస్తుందని దసరా పండుగకు అత్తగారింటికి వచ్చిన కొత్తల్లునికి చూపించిర్రు వనపర్తి జిల్లాలో ఓ అత్తగారు వాళ్ళు. 101 తీరు వంటకాలు ముంగట పెట్టి తినుమన్నారట అల్లుణ్ణి. కానీ 100 రకాలే ముంగట పెట్టి లెక్క తప్పు చెప్తున్నారని షర్తు కట్టిండట కొత్త అల్లుడు. వంటకాలతో పాటు తులం బంగారం కూడా గెలిచిండట గీ అల్లుడు. పండుగ పూట అత్తగారింటికి వచ్చే కొత్తలకు లైఫ్ టైం మెమరీ ఇచ్చే పద్ధతి ఉంటుంది గోదావరి జిల్లాలల్లా. అయితే అక్కడ సంక్రాంతి పండుగకు చెప్తే తెలంగాణ వనపర్తి జిల్లా కొత్తకోటలుండే ఈ అత్తగారోళ్ళు అదే తీరు విందు భోజనాన్ని దసరా పండుగకు ఏర్పాటు చేసిరు వీళ్ళ కొత్తలనికి కూడా. ఇక చూడు కొనుక్కొచ్చినాయి కొన్ని, వండి పెట్టినాయి ఇంకొన్ని. 60 రకాల మిఠాయిలు, 30 రకాల పిండి వంటకాలు, పులిహోర, బగారన్నం, పెరుగన్నం, తియ్యన్నం, పప్పన్నం, పులుసన్నం అని ఇట్లా కతిమ రకాలను తయారు చేసిర్రు. ఆగో మామగారు ప్రేమతోని అరిటాకు తెంపుకొస్తే అత్తగారు ఒక్కొక్క వంటకాన్ని పేర్చి పెట్టింది ఇట్లా. ఇక రాళ్ళుడు కూర్చొని పెట్టి అన్ని ఖాళీ చేయమనగానే వచ్చి కూర్చొని 1, 2 అని 101 తీరు వెరైటీలు ఉన్నాయా లేవా అని 1కి 2 మాటలు లెక్కేసి మామా ఇవి 100 రకాలే ఉన్నాయి అన్నాడట. లేదు లెక్కలలో మీరు వీకున్నట్టున్నారు, మీరే తప్పు లెక్క పెడుతున్నారు అల్లుడు గారు అని మామ అన్నాడట. అట్లయితే షర్తు కట్టు తక్కువ ఉంటే తులం బంగారం ఇయ్యాలని అల్లుడు అంటే సరేనని ఒప్పుకున్నట మామగారు. ఇక ఇద్దరు కలిసి లెక్కేస్తే అల్లుడే గెలిచిండు. 100 రకాలే ఉన్నాయట. ఇక ఈ 100 వెరైటీలతో పాటు తులం బంగారం కూడా సమర్పించుకున్నారట ఎక్స్ట్రాగా. కొత్తలునికి వంటకాలు తినబెట్టి మర్చిపోలేని మర్యాద ఇద్దామని వెళ్తే తులం బంగారం కూడా గెలిచి మర్చిపోలేకుండా చేసింది తెలివైన కొత్తలుడు అనుకుంటున్నారట ఈ కొత్తలుని ముచ్చట తెలిసిన కొత్తకోట జనాలంతా. అండర్ వరల్డ్ డాన్లు, సెటిల్మెంట్లు చేసే పైల్వాన్లు, దాదాల దగ్గర మస్తు మంది రౌడీలు గుండాలు ఉంటారు. వాళ్ళ బాసు సైగా వేస్తే చాలు ఎవరినైనా నిమిషాల మీద కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తారు. కొట్టమంటే కొడతారు, చంపమంటే చంపుతారు. ఇది ఇప్పటిదాకా జరుగుతున్న కథ. కానీ రేపు ఆ రౌడీలు గుండాల కొలువులకు కూడా ఎసరచ్చేటట్టే ఉంది. ఎందుకంటారా? ఈ ముచ్చట చూసిరా పోరి పురాగా సమజైతది. రోబోలు ఏఏ టెక్నాలజీలు చేయబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కాడికెళ్ళి రెస్టారెంట్ల సర్వర్ల దాకా చాలా మంది కొలువులకు ఎసరొస్తుంది కదా. అయితే అక్కడికే ఆగేటట్టు లేదు కథ. అన్స్టాపబుల్ లెక్క వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా అందరి పొట్ట కొట్టేటట్టే ఉన్నాయి ఏఐ రోబోలు కూడా. ఎందుకంటే ఈ రోబోల కుంఫు
ఫైటింగ్ ఎట్లుందో చూడు. టెస్లా కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఆప్టిమస్ రోబోనట ఇది. మొత్తం ఏఐ టెక్నాలజీ తోటి కుంఫు ట్రైనింగ్ ఇప్పించిరట ఈ నడమనే. ఒక్కదానికే కదా అనుకునేరు, సేమ్ టెక్నాలజీ అన్ని రోబోలలో అప్డేట్ అవుతుంది. ఇక టెస్లా కంపెనీ వాళ్ళ ఆప్టిమస్ కుంఫు ఫైటింగ్ ఎట్లుందో చూసిరు కదా, ఇక ఇది కూడా చూడుర్రి. అబ్బో ఇది ఇంకా సవ్వా షేరే ఉన్నట్టుందిగా. చైనా వాళ్ళు తయారు చేసిన యూనిటరీ జీవన్ రోబోనట. ఇంతకు ముందటి ఆప్టిమస్ ఇప్పుడిప్పుడే కుంఫు నేర్చుకునే వైట్ బెల్ట్ స్టూడెంట్ లెక్క చేస్తుంటే ఇదైతే ఏకంగా బ్లాక్ బెల్ట్ రెడ్ బెల్ట్ తీసుకున్నంత అల్కా చేసి పడెత్తుంది స్టంట్లను. ఎంత కొట్టినా ఏమైతలేదు, ఎంత నూకేసి కింద పడేసి కొట్టినా లేచొస్తూనే ఉంది మళ్ళా. అయినా మనుషులు లెక్క దమ్ముకొనేది ఉందా, దెబ్బలు తాకితే నొప్పి లేచేది ఉందా? మరి ఇవి మార్కెట్లో ఎంత రేటుకు అమ్ముతారో కానీ సెలబ్రిటీ లెక్క సెక్యూరిటీ లెక్క బాడీ గార్డు లెక్క మంచిగా పనికొస్తాయి కావచ్చు. ఇకేవలన్నా డాన్లు పైల్వాన్ల కాడ అనుచరుల లెక్క కూడా పెట్టుకోవచ్చు. రే నాని, గోపి, రాజేష్, రమేష్ పోయి వాని 4 దంచి రాపోనరా అని అనుచరులకు చెప్పినట్టు ఏ ఆప్టిమస్ అండ్ యూనిటరీ వెళ్ళి వాడి సంగతి చూసి రండి అని రోబోలకు కూడా ఆర్డర్ వేసే రోజులు వస్తుండొచ్చు రేపు. వా ఇటుకెళ్ళి ఎట్ట దూసుకోపోతుందో చూడు టెక్నాలజీ చల్లగుండా. ఇవాటి స్మార్ట్ ముచ్చట్లు రేపు మళ్ళా కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి టీవీ 9.